హలో అండి, అందరికీ నమస్కారం. అమ్మ నాన్న ఫంక్షన్కి వెళ్ళిన రోజు, నేను ఇంటి దగ్గర నుండి వచ్చిన రోజు తనని చూడాలని ఎంతో ఆశగా తన ఇంటికి వెళ్ళాను. ఆ రోజే తన మామయ్య వల్ల ఇంటి నుంచి వచ్చిన మహాలక్ష్మిని చూసి చాలా ఆనందపడిపోయాను. ఆ ఆనందంతోనే నీ వంట తిని నిద్రపోయాను. నిన్ను రాహుల్ చూడడానికి వచ్చిన రోజు నేను మహాలక్ష్మిని తీసుకొని సింహాచలం టెంపుల్కి వెళ్ళాను. ఎలా అయినా నా ప్రేమను చెప్పాలని చాలా ప్రయత్నించాను. కానీ నరసింహస్వామి లాగే తను కూడా ఉగ్రరూపం దాలిస్తే భరించలేనేమో అని భయపడి ఆగిపోయాను. తనపై ఎంతో ప్రేమను పెంచుకొని తనకి చెప్పకుండా తన వెంటే తిరుగుతూ తనతోనే మాట్లాడుతూ నాలో నేనే ఆనందపడుతూ ఉన్నాను. ఈ ప్రేమను చెప్తానో లేదో కానీ తనతో జీవితాన్నైతే చాలా వరకు ఊహించుకున్నాను. ఇవన్నీ విన్న నాకు నేనెంత పిచ్చిదాన్నో అర్థమైంది. తను కోపడితే నాపై ప్రేమేమో అనుకున్నా. తను మాట్లాడకుండా ఉంటే భయపడుతున్నాడేమో అనుకున్నా. తను మహాలక్ష్మికి గిఫ్ట్ తీసుకొని వస్తే స్నేహితురాలే కదా అనుకున్నాను. కానీ నాకే తెలియకుండా నేను తనపై పెంచుకున్న ప్రేమే తను కూడా మహాలక్ష్మిపై పెంచుకున్నాడని తెలిసి ఇప్పుడు నేను పడే ఆవేదనే తను కూడా పడుతున్నాడేమోనని భయమేసింది. ఏదైతే అదే అయిందని నీ ప్రేమను మహాలక్ష్మికి ఒక మంచి రోజు చూసి చెప్పేయని సలహా ఇచ్చాను. తను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడనే విషయం పుండు మీద కారం చల్లినట్టుంది. తను కోల్పోయి బాధపడుతున్న నాకు నాతో తన ప్రేమ గురించి చెప్పడం మరింత బాధకు గురి చేసింది. ఇలా ఉంటుండగానే కాలేజీ వచ్చేసింది. బావ స్కూటర్ పార్కు చేశాక ఇద్దరం క్లాస్లోకి నడుచుకొని వెళ్ళాం. ఎప్పుడు మహాలక్ష్మితో కలిసి కూర్చునే నేను ఈరోజు కాస్త దూరంగా రాధ దగ్గర కూర్చున్నాను. క్లాస్లో అయితే ఉన్నాను కానీ మనసులో ఎన్నో భావాలు. బావ లేకుండా జీవితం ఎలా అనే ఆలోచనలో ఉండిపోయాను. అయినా తనని అంతలా ఇష్టపడి తనంటే ఇష్టమని తనతోనే జీవిస్తామని చెప్పాక తను మాత్రం మహాలక్ష్మి అంటే ఇష్టమని నిర్మోహమాటకంగా చెప్పినప్పుడే అర్థమవుతుంది తన జీవితంలో ఇక నేను ఉండనని. కానీ ఈ పిచ్చి మనసుకు అర్థం కావడం లేదు. తనని తోడుగా ఊహించుకొని తన వల్ల కలిగిన బాధని కన్నీళ్ళ వరకు పంపిస్తుంది. అందరిలో ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోయి కళ్ళ నుండి కన్నీరు కారుతూనే ఉన్నాయి. ఇది గమనించిన రాధ ఏమైంది అని అడిగేసరికి ఉలికిపడి కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే కళ్ళ నుండి నీరు కారుతున్నాయి అని అబద్ధం చెప్పి బయటికి వచ్చేశాను. బయటికి రాగానే ఎదురుగా రాహుల్ నిలబడి ఉన్నాడు. అసలే బాధలో ఉన్న నాకు తనను చూడగానే బాధ కాస్త కోపంగా మారి తనతో మాట్లాడడానికి వచ్చిన తనపై అరిచి దూరంగా వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉండిపోయాను. తను నా దగ్గరికి వచ్చి, ఇష్టం లేకపోతే మీరు బాధపడకండి, నన్ను పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు, మీకు పెళ్లి ఇష్టం లేదని చెప్తే సరిపోతుంది, ఇలా కూర్చొని ఏడిస్తే నా మనసు బాధపడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. తనని అమాయకుడు అనుకోవాలో పిచ్చివాడు అనుకోవాలో ఒక నిమిషం నాకే అర్థం కాలేదు. నా పరిస్థితి వేరే, తను అర్థం చేసుకున్న విధానం వేరైనా సరే తనపై కోపడడం చాలా బాధగా అనిపించింది. సాయంత్రం నేను బావ స్కూటర్పై వస్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉన్నాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే మా అమ్మ నన్ను గమనించింది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. దానికి సమాధానం చెప్పకుండానే నేను నా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని మంచం మీద పడుకున్నాను. పాపం వాళ్ళు నాకు రాహుల్ అంటే ఇష్టం లేదని, అది వాళ్ళతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నానని అనుకుంటూ వాళ్ళలో వాళ్ళే బాధపడి మా అమ్మమ్మను నా దగ్గరికి పంపించారు. అమ్మమ్మ పడుకొని ఉన్న నా కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళను తన ఒడిలో పెట్టుకొని, ఏమైంది కావేరి, ఎందుకలా ఉన్నావు, నీ ఇష్టం బావకు చెప్పేశావా, అసలు ఏమైందో చెప్పు, నాకు అదోలనగా ఉంది అని అడిగేసరికి అప్పటి వరకు దాచుకొని ఉన్న నా కన్నీళ్ళన్నీ ప్రళయంలా నా కళ్ళ నుండి జారుతూ అంతులేని ఆవేదనతో మదన పడుతూ అమ్మమ్మతో చెప్పడానికి మాట్లాడడానికి మాటలు కూడా రానంత భారంగా మనసు మారిపోయింది. అది చూసిన అమ్మమ్మ, ఏమైంది, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అని మరోసారి అడిగింది. తన్నుకొస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మోయలేని బాధను గుండెల్లో దాచుకుంటూ అమ్మమ్మతో, బావకు నేనంటే ఇష్టం లేదు, కేవలం నేనంటే గౌరవం మాత్రమే, నన్ను పెళ్లి చేసుకోవడానికి తను సిద్ధంగా లేనని చెప్పి వెళ్ళిపోయాడు అన్నాను. అది విన్న అమ్మమ్మ ఒక్కసారిగా కంటతడి పెడుతూ, సరేలే కావేరి, ఎవరి రాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది, కానీ నువ్వు
తను కలిసుంటే మీ పిల్లల్ని ఆడిస్తూ మీ సంతోషాన్ని చూస్తూ ఆనందంగా కన్ను ముద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వాడు ఎందుకలా అన్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇలా తనలో తానే బాధపడుతూ నన్ను గట్టిగా పట్టుకొని తను కూడా ఏడ్చేసింది. బావకి మహాలక్ష్మి అంటే ఇష్టమనే విషయం చెప్తే తను మరింత బాధపడుతుందని ఆ విషయం తన దగ్గర దాచాను. బావతో మాట్లాడడం తగ్గించేశాను. మహాలక్ష్మికి కాస్త దూరంగా ఉంటున్నాను. రాధతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. కానీ నా బాధను తనతో పంచుకోలేకపోయాను. చూస్తుండగానే 2వ సంవత్సరం ప్రిపరేషన్ హాలిడేస్ వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మహాలక్ష్మికి మా సీనియర్లలో ఒకరు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాననేసరికి మా బావ ధైర్యం చేసి తన ప్రేమను మహాలక్ష్మికి చెప్పేశాడు. నేను దూరంగా ఉండడం వలనో లేదా తనతోనే మా బావ ఎక్కువ సమయం గడపడం వలనో మరి బావ ప్రేమను మహాలక్ష్మి అంగీకరించింది. ఒక్కసారిగా మా బావ కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి. నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. నేను పడుతున్న బాధ రెట్టింపు అయింది. కానీ మరోపక్క సంతోషం. మా బావ కోరుకున్న అమ్మాయి తన జీవితంలోకి వస్తుందని. ఇలా బాధని సంతోషాన్ని మోయడం నాకు ఇదే మొదటిసారి. మంచి స్నేహితులుగా ఉన్న మా బావ మహాలక్ష్మి బీటెక్ పూర్తి అయ్యేసరికి మంచి లవర్స్గా మారిపోయారు. ఈ 2 ఏళ్లలో నేను తనని మర్చిపోలేక చాలా కోల్పోయాను. కాలేజీ మా డిగ్రీ పట్టాను మా చేతికిచ్చి మాకు వీడుకోలు పలికింది. బావకి మహాలక్ష్మికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది. ప్రేమలో విఫలం అవ్వడం వలనో లేక చదువు మీద శ్రద్ధ తగ్గడం వలనో తెలియదు. కానీ నేను ఏ కంపెనీకి ఎంపిక కాలేకపోయాను. రాధకి కూడా ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అందరూ ఎవరి జీవితాలలో వాళ్ళు బిజీ అవుతున్న సమయంలో రాధకు సడన్గా ఒక పెళ్లి ప్రపోజల్ వచ్చింది. మా కాలేజీలోనే సీనియర్ తనని ఇష్టపడ్డాడు. తనకు విషయం చెప్పి ఇంటి దగ్గర పెళ్లికి ఒప్పించాడు. కానీ రాధ పెళ్లికి సిద్ధంగా లేదు. తను ఇంకా జీవితంలో ఎదగాలని జాబ్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర అప్పులు తీర్చాలని చెప్పేసింది. దానికి మా సీనియర్ ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చేసుకొని 2 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుందామని రాధని ఒప్పించాడు. అనుకున్నట్టుగానే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకొని జూన్ 9, 2021 పెళ్లి చేసుకోవడానికి డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళ జాబుల్లో బిజీ అయ్యారు. మా బావ మహాలక్ష్మి ఒకే దగ్గర జాబ్ చేస్తూ లైఫ్లో ఫుల్ బిజీ అయిపోయారు. నేను మాత్రం ఆ బాధతోనే ఒంటరి అయిపోయాను.